వరంగల్లో 5 రోజుల కిందట డాక్టర్ పై జరిగిన హత్యాయత్నంకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతుంది. ఎస్, షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ పై అటాక్ చేయించింది, చంపాలని చూసింది ఆయన భార్య అని పోలీసులు నిర్ధారించారు. గతంలో సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఓ జిమ్ ట్రైనర్ తో ఏర్పడిన వివాహ సంబంధం కుటుంబంలో చిచ్చు పెట్టింది. డాక్టర్ ను చంపేస్తే తామిద్దరం కలిసి ఉండొచ్చని లెక్కలేసి సుపారీ మర్డర్ కు ప్లాన్ చేశారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి పక్కాగానే రెడీ చేసుకున్న ఈ బ్యాచ్ పాపం పండింది. ఎంక్వైరీలో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఓ కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉండడం ఇంకో ట్విస్ట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, ఈ విషయంలో భార్య ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ఏ విధంగా నిర్ధారించారు? వివాహేతర సంబంధాలు ఎంతటి విషాదాంతమవుతాయి, ఎంతటి కారణాలకు దారితీస్తాయనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఇద్దరి జీవితాలు చాలా మంచి లైఫ్, అంటే ఇతను డాక్టర్, ఆమె ఒక లెక్చరర్ గా మంచి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ దురాశ దుఃఖానికి చేటంటూ ఆమె ఒక వివాహేతర సంబంధం ఇంతటి దారుణానికి దారి తీసినట్లుగా ఇప్పటికే పోలీసుల విచారణలో గుర్తించారు. వీరు 8 సంవత్సరాల క్రితం సంగారెడ్డిలో ఒక క్లినిక్ నడుపుతూ అక్కడ సంగారెడ్డిలో ఉండేవారు డాక్టర్ సుమంత్ రెడ్డి, అతని భార్య ఫ్లోరా మరియా. అయితే ఈ క్రమంలోనే ఒక జిమ్ ట్రైనర్ తో ఆమెకు పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త దృష్టికి రావడంతో అక్కడి నుండి వాళ్ళు ఆమెను మందలించి ఇక్కడికి వరంగల్ షిఫ్ట్ అయ్యారు. వరంగల్లో నివాసం ఉంటున్నటువంటి వీరు కాజీపేట ప్రాంతంలో ఒక క్లినిక్ నడుపుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా అతనితో అదే కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో భర్త మరోసారి మందలించిన నేపథ్యంలోనే అతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో తన ప్రియుడు శామ్యూల్ కు తన భర్త అడ్డు తొలగించాలని చెప్పి సుపారీ ఇచ్చినట్లుగా కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో గుర్తించారు. దానికి సంబంధించి అయితే ఈ ప్లాన్ లో ఒక ఏఆర్ కానిస్టేబుల్ సపోర్ట్ తీసుకుని అతనితో మర్డర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే క్రైమ్ కు కేరఫ్ గా ఉన్నటువంటి ప్రదేశం, నిర్మానుషంగా ఉన్న ప్రదేశంలో ఈ మర్డర్ ప్లాన్ చేసినట్లయితే అది ఈజీగా ఉంటుందని ప్లాన్ చేస్తారు. అది కూడా మొదట కార్ యాక్సిడెంట్ చేసి చంపాలని ప్లాన్ చేసినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈయన బట్టపల్లి బైపాస్ లో హత్యకు యత్నించారు. కానీ అదృష్టవశాత్తు అతను బతికి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కాకపోతే మొత్తం 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.